ప్రతి జిల్లాకు సంబంధించి చిన్న కిసాన్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు పెద్దలు బాపిరాజు గారుతో సహా మేమందరం కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి మన రాష్ట్రంలో. సగటున ప్రతి రైతుకి ఎకరాకు కనీసం 2 లక్షల అప్పు ఉంది. మరి దీని గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళని ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేస్తుందా? వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఒక స్టడీ ప్రకారము 1000 కంటే పైగా రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మరి వీటన్నిటికీ కారణాలు ప్రభుత్వం వెతుకుతుందా? పరిష్కారాలు ప్రభుత్వం చూపుతుందా అంటే శూన్యం. ఎక్కడా ఏమీ కనిపించటం లేదు. అసలు రైతుకున్న ఇబ్బందులు కొండంతైతే చంద్రబాబు గారు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ఏ మూలకి సరిపోదు. అది కూడా 20,000 ఇస్తానని చెప్పి మళ్ళీ దానికి కూడా కేంద్రం ఇచ్చేదానికి లింకు పెట్టారు చంద్రబాబు గారు. మరి ఇలా ఉన్నప్పుడు రైతు ఎలా బతకాలి? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల రుణమాఫీ దగ్గర నుంచి రైతులకు ఏ కష్టం వచ్చినా మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారిది రైతుల కోసం. ఉచిత విద్యుత్ మీద పెట్టాడు, విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. ఎన్ని రకాలుగా సాయం చేయగలిగితే అన్ని రకాలుగా రైతు పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. గిట్టుబాటు ధర ఉన్నింది, మద్దతు ధర ఉన్నింది, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉన్నింది, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, యంత్రాంగాల మీద సబ్సిడీ, ఇలా అన్నీ ఉండి నష్టపోతే నష్టపరిహారం కూడా అద్భుతంగా ఇచ్చారు. బాకీ లేకుండా ఇచ్చారు. కొన్ని పంటలకైతే మద్దతు ధర మీద బోనస్సులు కూడా ఇచ్చారు. కానీ ఇవేవీ ఇప్పుడు లేకుండా పోయాయి. అసలు రైతులకు ఆసరానే పోయింది. వ్యవసాయంలో సాయమే పోయింది. అసలు రైతు దిక్కులేని స్థితిలో, భరోసా లేని స్థితిలో ఈరోజు ఉన్నారు. పంట నష్టపోతే పంట నష్టపరిహారం కాదు కదా, కనీసం పరామర్శించేవాడు కూడా లేడు ఈరోజు రైతులకు. మరి సర్కార్ ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్క పంటకు కూడా మద్దతు ధర ఉండి కూడా దానికి చట్టబద్ధత లేకపోవడంతో అసలు ఆ మద్దతు ధరకు అర్థమే లేకుండా పోయింది. మిరపకు 12,000 రైతులకు ఇస్తామని చెప్పారు, ఇస్తున్నది 6,000. జొన్నలు 3,300 మద్దతు ధర ఉంటే 2,000 రైతుకు అందుతుంది. అలాగే పొగాకు 18,000 కూడా పలికింది, కానీ రైతుకు వస్తున్నది మాత్రం 4,000, 5,000 ఇలా వస్తుంది. పత్తి 7,000 మద్దతు ధర ఉంటే 5,000 కూడా రైతు చేతికి అందటం లేదు. అరటి 30,000 ఉండాల్సింది టన్ను 15,000కే రైతు అమ్ముకుంటున్నాడు. ఇలా ఒక్కటి అంటే ఒక రకంగా కూడా ఏ రైతు సంతోషంగా లేడు. అందుకే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంత సహాయం, ఇంత సపోర్టు చంద్రబాబు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు కాబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది. చంద్రబాబు గారు గనక ఈ మద్దతు వెనక్కి తీసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితే లేదు. అయినా కూడా ఇంత మద్దతు ఇస్తూ కూడా చంద్రబాబు గారు సర్కార్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతూ కూడా మన రాష్ట్రానికి మాత్రం కనీసం ఏ మేలులు చేసుకోలేకపోతున్నాం. కనీసం యూరియా కూడా మన రైతులకి అందించడం లేదు అంటే ఇక మీరు మద్దతు ఎందుకు ఇస్తున్నట్టు? మీరు అధికారంలో ఎందుకున్నట్టు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇలా రైతు సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కిసాన్ సెల్ తరపున రైతుల పక్షాన ఎన్నో ఉద్యమాలు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో రైతుల పక్షాన నిలబడి ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని, అవసరమైతే అక్కడున్న సీనియర్స్ ని, ఇంకా అవసరమైతే నేను కూడా వెళ్లి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది.